జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత అందరూ స్ట్రక్చర్ లేదు, ఎలా చేస్తారు, ఎలా నడిపిస్తారంటే మన దగ్గర ఉన్నది ఆ రోజున మీ అందరి ఒక వైల్డ్ అభిమానం, అంతే ఇష్టం. నా ప్రయత్నం అంతా ఏంటంటే నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, లేదంటే నా ఆలోచన విధాన్ని నచ్చిన మీకు నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, నా కోసం మీరు నిలబడే విధానాన్ని అది దేశం వైపు, సమాజం వైపు, మన రాష్ట్ర అభివృద్ధి వైపు నడిపించాలనుకున్నాను. నా కోరిక అదొక్కటే. ఇదే రాజమండ్రిలో ఒక 10 సంవత్సరాల క్రితం వస్తే మన జన సైనికులందరూ బైకులు తీసుకొని సైలెన్సర్లు పీకేసి సౌండ్లు చేసేవాళ్ళు. అంత రా ఎనర్జీ ఉండదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు ఎంత డిసిప్లిన్గా అయిపోయారంటే, ఇక్కడికి పి గన్నవరంలో ఒక కార్పెంటర్ పనిచేస్తూ, ఈరోజు మీటింగ్లో లేకపోయినా మన మాగాపు వీర్రాజు గారు వడ్రంగి పనిచేస్తూ 160 మంది మెంబర్షిప్ చేయించారు. అలాగే ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ చింతపల్లి సంతోష్ గారు అమలాపురం 200 మంది సభ్యులను చేశారు. ట్యాక్సీ నడుపుకుంటూ తుమ్మల కిషోర్ తాడేపల్లిగూడెం 280 చేశారు. అలాగే ఈ మీటింగ్లో అంటే అందరి పేర్లు గుర్తిస్తూనే కొద్ది పేర్ల గురించి చెప్తాను. ముక్కా రాంబాబు రాజానగర్ నుంచి 298 మెంబర్షిప్. ముచ్చకర్ల అప్పారావు గారు రాజమండ్రి రూరల్ 252. ముమ్మిడి భాగ్యలక్ష్మి గారు రాజమండ్రి సిటీ. మీరు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ గొంతు మీరా అంత దూరం వెళ్ళిపోయారండి. రాజమండ్రి 224. ఆడూరు రాజేష్ నిడతవలు 280. ఉప్పులూరి శివ కొవ్వూరు 224. చాపల రామారావు గారు గోపాలపురం 281. కొండేటి విజయ్ కుమార్ గారు తణుకు 288. మీరా ఎక్కడ? నమస్కారం. రమణి చిన్నారి నర్సాపురం 221. బొజ్జాల్ లోవారాజు గారు పిఠాపురం 281. గనిశెట్టి లలితా దుర్గా గారు అమలాపురం 270. ఇవి మచ్చుకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఊహించండి, ఒక కార్పెంటర్ పని చేసుకుంటూ, ఒక ట్యాక్సీ నడుపుతూ, ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ వచ్చిన గృహిణులు వీళ్ళందరూ కూర్చొని ఏ బేసిస్ మీద జనసేనకి ఇంత మెంబర్షిప్ చేశారంటే దీని భావజాలం చాలా ఆకట్టుకుంటూనే చేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఒక పుష్కర కాలం ఎంత బలంగా నడపగలిగామంటే మీ అందరిలో ఉన్న ఒక ఆవేదన, ఒక కోపం, దానికి జనసేన ప్లాట్ఫామ్ అయింది. నేను దానికి ఒక ఫల్క్రమ్ లాగా ఒక సెంటర్ ఫిగర్ అయ్యాను. నేను దీన్ని ఒక బాధ్యతగా నడిపించాలి అని 10-12 సంవత్సరాలు, అంతకుముందు నాకున్న 2007 అనుభవం తీసేస్తే 14 నుంచి లెక్క పెట్టుకుంటే దాదాపు ఈరోజుకి ఒక పుష్కర కాలం బలంగా నిలబడి ఉండటం వల్ల ఈరోజు జనసేన 21 lakh మెంబర్షిప్ ఇచ్చాం. ఇది చాలా ఆర్గానిక్గా జరిగింది. ఇప్పుడు పార్టీ నడపడానికి ఇప్పుడు నేను ఎందుకు ఫస్ట్ టైం నిన్న మాట్లాడిన స్పీచ్ నిన్న మాట్లాడకూడదు, ఈరోజు మాట్లాడాలి. యాక్చువల్గా మీతో మాట్లాడదామని మైండ్లో ఉండింది, కానీ అది నేను ఆ సమయానికి అది వచ్చి మాట్లాడేశాను. మీ ఇందాక ఆలోచిస్తాను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఎంత ఇష్టం, ఎంత ప్రేమ లేకపోతే నా దేశం మీద కానీ, మన నేల మీద కానీ, మన సగటు మనిషి ఎంత బాగుండాలని కోరిక లేకపోతే ఇంత రాను కదా, ఇంత ఒత్తిడి తీసుకొని కదా, అవసరమే ఉంది. చాలామందిలో సుఖంగా ఉండొచ్చు, బతికేయచ్చు. నేను చాలా సుఖవంతమైన పొజిషన్లో ఉన్నాను. యాక్చువల్ చెప్పాలి, నేను నాలో జీవితంలో ఎప్పుడు లేని కష్టాలు తెచ్చుకున్నాను. నేను మా అమ్మ తిట్టేది. మా అమ్మ తిట్టి కూడా అలసిపోయింది. ఆవిడ కూడా పెద్ద ఆవిడ అయిపోయింది. నువ్వు లేని కష్టాలను తెచ్చుకుంటారా, ఉన్నది సరిపోయి నీకు అంటున్నాను. ఇది ఎందుకంటే నేను నిజంగా
చాలామంది నిస్సహాయాలను చూసి ఈరోజు రాజమండ్రిలో మీరు చూశారు, ఎన్ని రివ్యూ మీటింగ్లు చేస్తూ ఉన్నాం. దాదాపు రాజమండ్రిలో ఉన్న 65% మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి పాడుతూ ఉంటుంది, ఫోటోలకు బాగుంటుంది, కానీ ఆ కలుషితం ఎంత ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఇమీడియట్ బెనిఫిట్స్ కోసం ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ముగ్గురు నలుగురు పిల్లల్ని కనాలి ఒక్కొక్కళ్ళని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే భవిష్యత్తులో పాపులేషన్ తగ్గిపోద్ది, అప్పుడు ఇబ్బంది అవుతుంది అభివృద్ధికి, ఏదో ఆయన గణాంకాలు ప్రకారం ఆయన చెప్తే నాకు ఒకటి అనిపించింది, భవిష్యత్తుకి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడం కూడా మన బాధ్యత కదా అనిపించింది. పిల్లల్ని కనేస్తారు కనిపించేమో కానీ, సో నా వంతుగా నేను ఏం చేశానంటే ఈరోజు కూర్చోబెట్టి అంటే 8 అంటే ఎంత అధికార యంత్రాంగం అందరూ కూర్చొని 8,000 కోట్ల పైచిలకు పుష్కరాలకు అవుద్ది. ఆ దాంట్లో ఏ నదిలో అయితే స్నానం చేయాలో ఆ నదిలో 70% 65 నుంచి 70% మురుగునీరంతా, లక్షల మంది వాడే మురుగునీరంతా గోదావరిలో కలిపేస్తుంటే దానికి బడ్జెట్ లేదు అసలు. ఎంతసేపు రోడ్లు ఘాట్లు లేదంటే మన మిగతా అన్ని చూశారు కానీ ఎక్కడ కనిపించలే. సో ఆ గ్యాప్ ఉంది చూసారా ఇప్పుడు సగటు ఏంటి, ఎవ్వరు మామూలుగా వీళ్ళల్లో మాట్లాడుకుంటారు, బయటికి మాట్లాడుకోరు. ఏది పొలిటికల్లో దీనివల్ల బెనిఫిట్ ఉండదు, డివిడెండ్ ఉండదు దీంట్లో. అందరూ వదిలేసింది పట్టుకోవటమే జనసేన ప్రత్యేకత. చూడకపోతే అది ఎందుకు పుడుతుందంటే సగటు మనిషి తాలూకు ఆవేదనని జనసేన అర్థం చేసుకున్నంతగా ఎంతమంది అర్థం చేసుకున్నారు నా సందేహం. దాని నుంచి ఉత్పన్నమైన ఇవన్నీ. సో మీరు ఆ భావాన్ని మీరు సంపూర్ణంగా మీరు అలవర్చుకుంటే, ఇఫ్ యూ బికమ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ జనసేన ఐడియాలజీ, మీరు జనసేన భావజాలానికి మీరు ఒక రూపం అనేది మీరు కల్పిస్తారు, మీరైతే మార్పు చాలా తక్కువ వ్యవధిలో వస్తుంది మార్పు. మరి దానికి మనం చేయాలంటే మనం ఏం చేయాలి పార్టీ పరంగా అంటే వీ హ్యావ్ టు బీ అన్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లైన్ ఫోర్స్ ఉండాలి. ఒక వ్యవస్థను నడపాలి అంటే నేను అన్నీ మాట్లాడతా, కులాల గురించి మాట్లాడతాను, మతాల గురించి దేనికి మాట్లాడతానంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక జబ్బు వెళ్తే డాక్టర్ ఏం మాట్లాడితే, బాబు నీకు ఇక్కడ ముక్కు బాగాలేదమ్మా, నీకు ఇక్కడ గుండెల్లో ఒక జబ్బుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గుర్తిస్తారు రకరకాల టెస్టులు పెట్టి. అలాగే నాకు సోషల్ డాక్టరింగ్ ఇష్టం. నాకు దాన్ని కన్వీనియంట్గా నా పొలిటికల్ గెయిన్స్కి నేను ఎప్పుడు నిజంగా చెప్పాను, నాకు నిజంగా పొలిటికల్గా నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు సామాజిక మార్పులు చాలా ఇష్టం. ఎందుకు నేను అలాంటి వ్యక్తి నాయకుడి కోసం ఎదురు చూశాను చిన్నప్పుడు అంతా. నాకు అలాంటి ఎవరు దొరకలేదు. అందుకే నేను ఎవరు దొరకనప్పుడు కూర్చోబెట్టి అట్లీస్ట్ నాకు ఇష్టమైంది నేను చేసుకుని వెళ్దామంటే నన్ను మీరు అందరూ కలిపి ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. నిన్న విశ్లేషకుల చేత కూడా తిట్టించారు నన్ను మీరు. మరి డిసిప్లైన్డ్ ఫోర్స్ కావాలి. 12 సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాలంటే ఎంతమందికి అర్థమైంది నేను చెప్తే? 12 సంవత్సరాల క్రితం నేను కూర్చోబెట్టి మాట్లాడి బలంగా నిలబడితే ఈ రోజున ఇంతమంది అర్థం చేసుకున్నారు. కాలం మిమ్మల్ని ఒక శిల్పాన్ని మలిచినట్టు మలిచింది కాలం మిమ్మల్ని. 12 సంవత్సరాలు నేను నిలబడ్డాను కాబట్టి, మీరు నిక్కచ్చిగా బలంగా నిలబడ్డాను కాబట్టి మిమ్మల్ని మీరు షేప్ చేసుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, దిస్ ఈజ్ ద టైమ్ టు షేప్ జనసేనస్ ఫ్యూచర్. జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత అందరూ స్ట్రక్చర్ లేదు, ఎలా చేస్తారు, ఎలా నడిపిస్తారంటే, మన దగ్గర ఉన్నది ఆ రోజున మీ అందరి ఒక వైల్డ్ అభిమానం, అంతే ఇష్టం. నా ప్రయత్నం అంతా ఏంటంటే నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, లేదంటే నా ఆలోచన విధాన్ని నచ్చిన మీకు నా మీద ఉన్న ఇష్టాన్ని, నా మీద ఉన్న ప్రేమని, నా కోసం మీరు నిలబడే విధానాన్ని అది దేశం వైపు, సమాజం వైపు, మన రాష్ట్ర అభివృద్ధి వైపు నడిపించాలనుకున్నాను. నా కోరిక అదొక్కటే.
ఇదే రాజమండ్రిలో ఒక 10 సంవత్సరాల క్రితం వస్తే మన జన సైనికులందరూ బైకులు తీసుకొని సైలెన్సర్లు పీకేసి సౌండ్లు చేసేవాళ్ళు. అంత రా ఎనర్జీ ఉండదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు ఇప్పుడు ఎంత డిసిప్లిన్గా అయిపోయారంటే, ఇక్కడికి పి గన్నవరంలో ఒక కార్పెంటర్ పనిచేస్తూ, ఈరోజు మీటింగ్లో లేకపోయినా మన మాగాపు వీర్రాజు గారు వడ్రంగి పనిచేస్తూ 160 మంది మెంబర్షిప్ చేయించారు. అలాగే ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ చింతపల్లి సంతోష్ గారు అమలాపురం 200 మంది సభ్యులను చేశారు. ట్యాక్సీ నడుపుకుంటూ తుమ్మల కిషోర్ తాడేపల్లిగూడెం 280 చేశారు. అలాగే ఈ మీటింగ్లో అంటే అందరి పేర్లు గుర్తిస్తూనే కొద్ది పేర్లు గురించి చెప్తాను. ముక్కా రాంబాబు రాజానగర్ నుంచి 298 మెంబర్షిప్. ముచ్చకర్ల అప్పారావు గారు రాజమండ్రి రూరల్ 252. ముమ్మిడి భాగ్యలక్ష్మి గారు రాజమండ్రి సిటీ. మీరు ఉన్నారమ్మా ఇక్కడ? ఎక్కడ గొంతు మీరా అంత దూరం వెళ్ళిపోయారండి. రాజమండ్రి 224. ఆడూరు రాజేష్ నిడతవలు 280. ఉప్పులూరి శివ కోవూరు 224. చాపల రామారావు గారు గోపాలపురం 281. కొండేటి విజయ్ కుమార్ గారు తణుకు 288. మీరా ఎక్కడ? నమస్కారం. రమణి చిన్నారి నర్సాపురం 221. బొజ్జాల్ లోవారాజు గారు పిఠాపురం 281. గనిశెట్టి లలితా దుర్గా గారు అమలాపురం 270. ఇవి మచ్చుకి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఊహించండి, ఒక కార్పెంటర్ పని చేసుకుంటూ, ఒక ట్యాక్సీ నడుపుతూ, ఒక ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ, ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ వచ్చిన గృహిణులు వీళ్ళందరూ కూర్చొని ఏ బేసిస్ మీద జనసేనకి ఇంత మెంబర్షిప్ చేశారంటే, దీని భావజాలం చాలా ఆకట్టుకుంటూనే చేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఒక పుష్కర కాలం ఎంత బలంగా నడపగలిగామంటే, మీ అందరిలో ఉన్న ఒక ఆవేదన, ఒక కోపం, దానికి జనసేన ప్లాట్ఫామ్ అయింది. నేను దానికి ఒక ఫల్క్రమ్ లాగా ఒక సెంటర్ ఫిగర్ అయ్యాను. నేను దీన్ని ఒక బాధ్యతగా నడిపించాలి అని 10-12 సంవత్సరాలు, అంతకుముందు నాకున్న 2007 అనుభవం తీసేస్తే 14 నుంచి లెక్క పెట్టుకుంటే దాదాపు ఈరోజుకి ఒక పుష్కర కాలం బలంగా నిలబడి ఉండటం వల్ల ఈరోజు జనసేన 21 lakh మెంబర్షిప్ ఇచ్చాం. ఇది చాలా ఆర్గానిక్గా జరిగింది. ఇప్పుడు పార్టీ నడపడానికి ఇప్పుడు నేను ఎందుకు ఫస్ట్ టైం నిన్న మాట్లాడిన స్పీచ్ నిన్న మాట్లాడకూడదు, ఈరోజు మాట్లాడాలి. యాక్చువల్గా మీతో మాట్లాడదామని మైండ్లో ఉండింది, కానీ అది నేను ఆ సమయానికి అది వచ్చి మాట్లాడేశాను. మీ ఇందాక ఆలోచిస్తాను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను. నాకు ఎంత ఇష్టం, ఎంత ప్రేమ లేకపోతే నా దేశం మీద కానీ, మన నేల మీద కానీ, మన సగటు మనిషి ఎంత బాగుండాలని కోరిక లేకపోతే ఇంత రాను కదా, ఇంత ఒత్తిడి తీసుకొని కదా, అవసరమే ఉంది. చాలామందిలో సుఖంగా ఉండొచ్చు, బతికేయచ్చు. నేను చాలా సుఖవంతమైన పొజిషన్లో ఉన్నాను. యాక్చువల్ చెప్పాలి, నేను నాలో జీవితంలో ఎప్పుడు లేని కష్టాన్ని తెచ్చుకున్నాను. నేను మా అమ్మ తిట్టేది. మా అమ్మ తిట్టి కూడా అలసిపోయింది. ఆవిడ కూడా పెద్దవాడు అయిపోయింది. నువ్వు లేని కష్టాలను తెచ్చుకుంటారా, ఉన్నది సరిపోయి నీకు అంటున్నాను. ఇది ఎందుకంటే నేను నిజంగా చాలామంది నిస్సహాయాలను చూసి, ఈరోజు రాజమండ్రిలో మీరు చూశారు, ఎన్ని రివ్యూ మీటింగ్లు చేస్తూ ఉన్నాం. దాదాపు రాజమండ్రిలో ఉన్న 65% మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంది. గోదావరి పారుతూ ఉంటుంది, ఫోటోలకు బాగుంటుంది, కానీ ఆ కలుషిత్వం ఎంత ఇబ్బంది పెడుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఇమీడియట్ బెనిఫిట్స్ కోసం ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, 2-3 పిల్లల్ని కనాలి ఒక్కొక్కళ్ళని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే, భవిష్యత్తులో పాపులేషన్ తగ్గిపోద్ది, అప్పుడు ఇబ్బంది అవుతుంది అభివృద్ధికి. ఏదో ఆయన గణాంకాలు ప్రకారం ఆయన చెప్తే నాకు ఒకటి అనిపించింది, భవిష్యత్తుకి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడం కూడా మన
బాధ్యత కదా అనిపించింది. పిల్లల్ని కనేస్తారు, కనిపించేయచ్చేమో కానీ. సో నా వంతుగా నేను ఏం చేశానంటే ఈరోజు కూర్చోబెట్టి, అంటే 8 అంటే ఎంత అధికార యంత్రాంగం అందరూ కూర్చొని 8,000 కోట్ల పైచిలకు పుష్కరాలకు అవుద్ది. ఆ దాంట్లో ఏ నదిలో అయితే స్నానం చేయాలో ఆ నదిలో 70% 65 నుంచి 70% మురుగునీరంతా, లక్షల మంది వాడే మురుగునీరంతా గోదావరిలో కలిపేస్తుంటే దానికి బడ్జెట్ లేదు అసలు. ఎంతసేపు రోడ్లు, ఘాట్లు, లేదంటే మన మిగతా అన్ని చూశారు కానీ ఎక్కడ కనిపించలే. సో ఆ గ్యాప్ ఉంది చూసారా ఇప్పుడు. సగటు ఏంటి, ఎవ్వరు మామూలుగా వీళ్ళల్లో మాట్లాడుకుంటారు, బయటికి మాట్లాడుకోరు. ఏది పొలిటికల్లో దీనివల్ల బెనిఫిట్ ఉండదు, డివిడెండ్ ఉండదు దీంట్లో. అందరూ వదిలేసింది పట్టుకోవటమే జనసేన ప్రత్యేకత. చూడకపోతే అది ఎందుకు పుడుతుందంటే సగటు మనిషి తాలూకు ఆవేదనని జనసేన అర్థం చేసుకున్నంతగా ఎంతమంది అర్థం చేసుకున్నారు నా సందేహం. దాని నుంచి ఉత్పన్నమైన ఇవన్నీ. సో మీరు ఆ భావాన్ని మీరు సంపూర్ణంగా మీరు అలవర్చుకుంటే, ఇఫ్ యూ బికమ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ జనసేన ఐడియాలజీ, మీరు జనసేన భావజాలానికి మీరు ఒక రూపం అనేది మీరు కల్పిస్తారు. మీరైతే మార్పు చాలా తక్కువ వ్యవధిలో వస్తుంది మార్పు. మరి దానికి మనం చేయాలంటే మనం ఏం చేయాలి పార్టీ పరంగా అంటే వీ హ్యావ్ టు బీ అన్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లైన్ ఫోర్స్ ఉన్నాను. ఒక వ్యవస్థను నడపాలి అంటే నేను అన్నీ మాట్లాడతా, కులాల గురించి మాట్లాడతాను, మతాల గురించి దేనికి మాట్లాడతానంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక జబ్బు వెళ్తే డాక్టర్ ఏం మాట్లాడితే, బాబు నీకు ఇక్కడ ముక్కు బాగాలేదమ్మా, నీకు ఇక్కడ గుండెల్లో ఒక జబ్బుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గుర్తిస్తారు రకరకాల టెస్టులు పెట్టి. అలాగే నాకు సోషల్ డాక్టరింగ్ ఇష్టం. నాకు దాన్ని కన్వీనియంట్గా నా పొలిటికల్ గెయిన్స్కి నేను ఎప్పుడు నిజంగా చెప్పాలి, నాకు నిజంగా పొలిటికల్గా నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకు సామాజిక మార్పులు చాలా ఇష్టం. ఎందుకు నేను అలాంటి వ్యక్తి నాయకుడి కోసం ఎదురు చూశాను చిన్నప్పుడు అంతా. నాకు అలాంటి ఎవరు దొరకలేదు. అందుకే నేను ఎవరు దొరకనప్పుడు కూర్చోబెట్టి అట్లీస్ట్ నాకు ఇష్టమైంది నేను చేసుకుని వెళ్దామంటే నన్ను మీరందరూ కలిపి ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. నిన్న విశ్లేషకుల చేత కూడా తిట్టించారు నన్ను మీరు. మరి డిసిప్లైన్డ్ ఫోర్స్ కావాలి. 12 సంవత్సరాల క్రితం ఇదే మాట చెప్పాలంటే ఎంతమందికి అర్థమైంది నేను చెప్తే? 12 సంవత్సరాల క్రితం నేను కూర్చోబెట్టి మాట్లాడి బలంగా నిలబడితే ఈ రోజున ఇంతమంది అర్థం చేసుకున్నారు. కాలం మిమ్మల్ని ఒక శిల్పాన్ని మలిచినట్టు మలిచింది కాలం మిమ్మల్ని. 12 సంవత్సరాలు నేను నిలబడ్డాను కాబట్టి, మీరు నిక్కచ్చిగా బలంగా నిలబడ్డాను కాబట్టి మిమ్మల్ని మీరు షేప్ చేసుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, దిస్ ఈజ్ ద టైమ్ టు షేప్ జనసేనాస్ ఫ్యూచర్, జనసేనాస్ డెస్టినీ.